హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా విడాకులు అనే పదం మనం రెగ్యులర్గా వింటున్నాం. అండ్ అంతేకాకుండా ఇన్ని రోజులు అంటే ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఇప్పటికీ స్టిల్ వరకట్న వేధింపులు అని చెప్పేసి మన రీసెంట్గా యూట్యూబర్ వైష్ణవి కేసు చూసాం. అమ్మాయిని చంపడం ఇట్లా రకరకాలుగా జరుగుతున్నాయి. మరి ఇలా ఎందుకు జరుగుతున్నాయి? లీగల్ అవేర్నెస్ లేకనా, లేక దీనికి గల రీజన్స్ ఏంటి, అసలు ఇదంతా ఏంటి అనే విషయాన్ని మనం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గిరాల రమేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో బేసిక్గా ఈ మధ్యకాలంలో ప్రతి చోట విడాకులు అంటే జస్ట్ అ కామన్ వర్డ్. ఏముంది, పడట్లేదా విడాకులు, సరిగ్గా మాట్లాడకపోతే విడాకులు, టీ బాగలేకపోతే కూడా విడాకులు తీసుకుంటున్నారు. ఎందుకు సార్? ఎందుకు? రీజన్ ఏంటి సార్? సింపుల్. అసలు ఇంతకుముందు వివాహ వ్యవస్థలో ఉన్న కమిట్మెంట్ ఇప్పుడు లేదు. విద్యాధికులు అవటం వలన లేకపోతే కొత్త నాగరికత ఎక్కువైపోయా అర్థం కావట్లేదు. మాకు ఆఫీస్లో బిజీగా ఉన్నప్పుడు ఏమో ఫోన్లు వస్తాయి. ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ ఏమో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తే, సార్ మాకు డైవర్స్ కావాలి, ఎప్పుడు రమ్మంటారు, ఎంత అవుతుంది, ఏదో సంథింగ్ మార్కెట్ చేయడానికి ఒక వస్తువు కొన్నట్టుగా అంత ఈజీ సింపుల్ థింగ్ అయిపోయింది. ఈ వైవాహిక బంధం మీద ఖచ్చితమైన అవగాహన లేకుండా నేను చెప్పిందే వినాలి, అవతల వాళ్ళు లేకపోతే నాకు సమాన హోదా ఇవ్వాలి, ఇలాంటి ఈగో ప్రాబ్లమ్స్ తోటి వివాహం చేసుకున్న వితిన్ 1 year లోపలే చాలామంది విడిపోవటానికి సిద్ధపడుతున్నారు. చాలా బాధాకరమైన విషయం ఇది. అవును. ఈవెన్ మన ఫ్యామిలీ కోర్ట్స్ కూడా జిల్లాకు ఒకటి పెట్టారు మొట్టమొదట్లో. తర్వాత తాలూకా స్థాయిలో కూడా పెడుతున్నా కానీ ఆ కోర్టులు సరిపోవట్లేదు. ఇంకా కేసులు పెరిగిపోతున్నాయి. అన్ని కోర్టుల కంటే ఎక్కువ ఫ్యామిలీ కోర్ట్స్ దగ్గరే లిటిగెంట్స్ ఉంటున్నారు. ఆ లిటిగెంట్స్ అందరూ కూడా దాదాపు ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేషన్ అంటే బాగా చదువుకున్న వాళ్ళు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వీళ్ళే ఎక్కువ మంది ఈ బ్రేకప్కి వెళ్తున్నారు. పెళ్లి జరుగుతుంది, లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా సడన్గా చంపుకోవడం, రీసెంట్గా యూట్యూబర్ వైష్ణవిని చంపడం, రకరకాలుగా అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కూడా సడన్గా చిన్న చిన్న కోపతాపాలకి చంపేసుకుంటున్నారు. అంటే బేసిక్గా కోర్టు దీన్ని ఎలా చూస్తుంది? మీకు ఇలాంటి కేసులు ఏమైనా హ్యాండిల్ చేశారా అండి? చంపేసుకున్న కేసులు అయితే హ్యాండిల్ చేయలేదు నేను. అవి అసలు ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్ప్యూట్స్ ఉంటేనే మేము కొంత అయిష్టత చూపిస్తున్నాం. ఎందుకంటే అవి అన్లిమిటెడ్గా వాళ్ళ ఆర్గ్యుమెంట్స్, వాళ్ళ వర్షన్స్ అన్లిమిటెడ్ లెంతీ కన్వర్సేషన్ ఉంటుంది. దానికి ఇక ఎక్కడ కంట్రోల్ అనేది ఉండదు. కాబట్టి సరే, చంపేసిన కేసులు నేను తీసుకోలేదు. కాకపోతే అన్నెసరీగా అటాక్ చేసి భర్త ఇంటి మీద, ఈ మధ్య రామంతపురంలో ఒక ఇష్యూ జరిగింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ కిందకు వస్తుంది. ఒక పార్టీ లీడర్ అయి ఉండి కూడా, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అయి ఉండి కూడా 100 మంది పైన జనాన్ని తీసుకుని భర్త ఇంటి మీద ఒక ఆడకూతురు తరఫున వచ్చి అటాక్ చేసి వాళ్ళ ప్రాపర్టీలో 2.5 కోట్లు రాయించేసుకున్నారు. 2.5 కోట్లు బలవంతంగా. కానీ చెక్కులు కూడా తీసుకున్నారు. సరే, దాని మీద ఉప్పల్లో కేసు రిజిస్టర్ అయింది కాబట్టి నేను ఆ రికార్డు చెప్పడంలో తప్పు లేదు కాబట్టి చెప్తున్నాను. ఇట్లాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అంటే బేసిక్గా ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది వైఫ్లు కూడా ఎలా తయారయ్యారంటే, ఇంకా పెళ్ళి అంటే పెళ్లి చేసుకుంటే విడాకులు తీసుకుంటే అలిమనీ వస్తుంది, పెళ్లి చేసుకుంటే మెయింటెనెన్స్ వస్తుంది. ఇది ఒక మైండ్ సెట్ క్రియేట్ చేసుకొని పెళ్లి అంటే ఒక బిజినెస్ లా చూస్తున్నారు. బేసిక్గా పెళ్లి చేసుకునే ముందు అబ్బాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఇంతకుముందు అమ్మాయి, చదువుకున్న అమ్మాయి సాంప్రదాయమైన కుటుంబం నుంచి రావాలని కోరుకునేవారు. ఇప్పుడైనా అదే ఇంపార్టెంట్. కానీ బట్ అట్ ది సేమ్ టైం కుటుంబం బ్యాక్గ్రౌండ్, అట్లాగే అమ్మాయి ఎక్కడ చదువుకుంది, ఎక్కడ ఉద్యోగం చేస్తుంది, ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు ఆమె ప్రవర్తన ఉండేది అనేది అమ్మాయికైనా అబ్బాయికైనా 2 వైపులా కూడా మనం ఎంక్వైరీ చేసుకోక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు కంపల్సరీ అవి కూడా ఎంక్వైరీ చేసుకోవాలి. అలాగే ఓపెన్గా కాస్త చిన్నపిల్లలుగా కాకుండా మేజర్ వయసు కూడా దాటిపోయి 25-30 ఏళ్ళు వచ్చినప్పుడు చేసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు మాట్లాడుకుని ఇద్దరి భావాలు కలుస్తాయి, పర్వాలేదు, కలిసి ఉండగలం, అట్లా ఇద్దరి బాధ్యతలు ఒకరొకరు షేర్ చేసుకోగలరు అనుకున్నప్పుడే వివాహానికి స్టెప్ తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, పెళ్లికి ముందే ఒక అమ్మాయి వేరే వాళ్ళతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ ఉంటుంది. అంటే పెళ్లికి ముందే లైంగిక సంబంధం పెట్టుకుంటూ ఉంటుంది. బట్ అది భర్తకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటూ ఉంటుంది. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఏదో ఓపెన్గా మాట్లాడుకుందామని ఇప్పుడున్న జెన్జీ ఈ జనరేషన్లో మాటల్లో చెప్తూ మాకు ఇట్లా ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మేము ఇట్లా ఫిజికల్గా కలిసామంటే లైంగికంగా కలిసామని చెప్తూ ఉంటారు. సడన్గా విడాకులు అయిపోతూ ఉంటాయి వాళ్ళకి.
విడాకుల దాకా దారి తీయడాలు, కొట్టడాలు, ఇంకొకటి గొడవల దాకా వెళ్తుంటాయి. సో ఇలాంటి వాటిని ఎలా చూస్తారండి? చట్టం దృష్టిలో అయితే వివాహం అయిన తర్వాత భార్య భర్తతో కానీ, భర్త భార్యతో కానీ కాకుండా వేరే వారితోటి వైవాహిక సంబంధం అనేది ఏర్పరచుకోకూడదు. కానీ వివాహానికి ముందే కనుక అలాంటి లైంగిక సంబంధాలు ఉన్నప్పుడు అది చట్టరీత్యా అది చట్టం రూపకల్పన చేసేటప్పుడు ఈ ఆలోచన మన చట్టం రూపకల్పన చేసిన చట్ట రచయితలకి రాయలేదు. అది ఏదైనా కానీ కారణం అయితే అది రాయలేదు కాబట్టి అది చట్టరీత్యా నేరం అని చెప్పడానికి లేదు. అందులో ఇప్పుడు ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అవి అలాంటివి కూడా చట్టరీత్యా కరెక్టే కాబట్టి అవి తప్పు అంటాం లేదు. కానీ వైవాహిక బంధం అయితే ఖచ్చితంగా రెండో వాళ్ళు మంచి వాళ్ళు అయినప్పుడు బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి డైవర్స్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వివాహానికి ముందే తనకు ఉన్న ఇంతకుముందు ఉన్న రిలేషన్ ఏదో వ్యక్తపరిచి అందుకు సిద్ధపడిన వాళ్ళతో చేసుకోవడమే భవిష్యత్తులో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఉపయోగిస్తుంది. ఈ మధ్యకాలంలో ఎలా జరుగుతుందంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారు. వన్స్ పిల్లలు పుట్టిన తర్వాత కొంతమంది విడాకులు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు కొడుకు కూతురు ఉంటే ఒకరికొకరు అంటే నా కొడుకు కావాలి కూతురు కావాలని చెప్తూ ఉంటారు. కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే తండ్రి పిల్లలు నాకే కావాలని, తల్లి పిల్లలు నాకు కావాలని గొడవ పడుతూ ఉంటారు. కోర్టు అలాంటి సమయాల్లో ఏం చేస్తుందండి? కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ అనేది తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరు కూడా కోర్టులో పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. అది వేసుకున్నప్పుడు జనరల్గా పిల్లల 12 ఏళ్ళ వయస్సు రాకముందు తల్లికి ఆ అవకాశం ఇస్తారు. కానీ ఏదైనా కుటుంబంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా తల్లి సరిగా పోషించలేదు, ఆ పిల్లల్ని నేను సరిగా బాగా పెంచగలుగుతాను, అన్ని వసతులు ఏర్పాటు చేసి వాళ్ళని ప్రాపర్ ఎడ్యుకేషన్ ప్రాపర్ పోషణ చేయగలుగుతాను అని చెప్పి తండ్రి కోర్టుని కనుక కన్విన్స్ చేసుకోగలిగితే తల్లి దగ్గర కంటే నా దగ్గరే బాగా పెరుగుతారు, తల్లి దగ్గర అయితే అంత సరిగా ఉండకపోవచ్చు అని చెప్పి కన్విన్స్ చేస్తే తండ్రికి కూడా ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత పిల్ల మన అభిప్రాయాలకు కూడా వాల్యూ ఇస్తారు. వాళ్ళు చెప్పగలిగి వ్యక్తపరిచే భావన వాళ్ళకు ఉంటే దానికి కూడా కొంత వెయిటేజ్ అనేది ఉంటుంది. బేసిక్గా పెళ్ళి అయిపోయిన ఎన్ని రోజులకి విడాకులు అప్లై చేసుకునే ఛాన్సులు ఉంటాయండి? మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అయితే ఖచ్చితంగా 1 year ఆగాలి. 1 year ఆగాల్సిందే. 1 year ఆగిన తర్వాతే వివాహం చేసుకోవచ్చు. నువ్వు అదే డైవర్స్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ లోపలే బ్రేకప్ అయినా కానీ అప్పటిదాకా వెయిట్ చేయాలి. 1 year దాకా వెయిట్ చేయాలా? ఇప్పుడు కొంతమంది రీసెంట్గా నేను చూసింది ఏంటంటే 1 day బ్రేకప్, పెళ్ళైన అదే రోజే మరుసటి రోజు వాళ్ళిద్దరూ మాకు విడాకులు కావాలన్నారు. ఇప్పుడు కోర్టు ఇచ్చేస్తుందా అండి? ఇవ్వదండి. 1 year వెయిట్ చేయాలి. అసలు డైవర్స్ ఓపీ నంబర్ అవటానికే 1 year ఫ్రీజ్ పీరియడ్ తప్పదు. ఆ తర్వాత కూడా డైవర్స్కి వేయగానే మ్యూచువల్ కన్సెంట్తో చూసుకున్నా కానీ 6 months తర్వాతే డేట్ ఆఫ్ హియరింగ్ కేసుకి ఇస్తారు. కాకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం దాన్ని అడ్వాన్స్ చేసుకుని విడిపోవడానికి ఇద్దరు అంగీకారం తెలిపిన తర్వాత ఇంకా 6 months వీళ్ళని వెయిట్ చేయించడం దేనికని చెప్పి ఈ అడ్వాన్స్ చేసి డేట్ ఆఫ్ హియరింగ్ వితిన్ 1 month లోపల కూడా ఆఫ్టర్ 1 year ఫైల్ చేసిన తర్వాత వితిన్ 1 month లోపల కూడా ఇస్తున్నారు. అంటే ఇన్స్టెంట్ విడాకులు అట్లాంటిది ఏమి ఉండదా అండి? అంటే సెలబ్రిటీస్ తీసుకుంటూ ఉంటారు 3 monthsలో 6 monthsలో. వెస్టర్న్ కల్చర్ చెప్పేది వివాహం కాంట్రాక్ట్ బేసిస్లో మ్యారేజ్ చేసుకోవడం, మళ్ళీ కాంట్రాక్ట్ బేసిస్లో విడిపోవడం అలాంటివి ప్రస్తుతానికి మన చట్టంలో అలాంటివి అవకాశం అయితే లేదు. ఓకే, కాంట్రాక్ట్ మాత్రం అన్నా ఉంది కాబట్టి కాస్త వివాహ వ్యవస్థ నిలుస్తోంది. అది కూడా లేకపోతే ఆ కట్టడి కూడా లేకపోతే ఎప్పుడు ఏ రోజు ఎవరితో ఉంటారో తెలియని పరిస్థితి. అంటే ఏంటి అంటే మనుషుల మీద నమ్మకం తక్కువైంది అంటారు, లేకపోతే అసలు వివాహం మీద ఇంట్రెస్ట్ పోయింది అంటారు జనాలకి? ఇప్పుడు మనం ఒక 1000 మంది భార్యాభర్తలు చూసాం అనుకోండి, వాళ్ళలో దాదాపు ఒక 900 members అన్నా జంటలన్నా ఫస్ట్ వివాహం చేసుకున్న వారే ఉండుంటారు. ఇప్పుడు ఇంకో కొన్ని 10 ఏళ్ల తర్వాత చూస్తే ఈ 900లో 500-600 మందే ఉండొచ్చు. అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అనేది కల్చర్ పెరిగిపోతుంది. డైవర్స్ తీసుకోవడం, సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం, దానికి ఇక రకరకాల కారణాలు, యువ ప్రాబ్లమ్స్ కావచ్చు. కొంతమంది డైవర్స్ తీసుకునేటప్పుడు అమౌంట్ ఫ్యూచర్ ఎలిమోనీ అని చెప్పి, పర్మనెంట్ ఎలిమోనీ అని చెప్పి అమౌంట్ తీసుకోవడం, మళ్ళీ రెండో మ్యారేజ్ చేసుకోవడం, మళ్ళీ అక్కడ అమౌంట్ తీసుకోవడం, ఇట్లా రకరకాలు చేస్తున్నారు. కొంతమంది ఆ టైం కూడా ఇవ్వకుండానే డైవర్స్ కూడా తీసుకోకుండానే 2, 3ది కూడా మగవాళ్ళు చేస్తున్నారు, ఆడవాళ్ళు చేస్తున్నారు. ఈ కల్చర్ ఒక క్యారెక్టర్ అనేది వదిలేస్తున్నారు, మన సాంప్రదాయ విలువలను వదిలేస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
కొంతమంది భార్యలు ఏం చేస్తూ ఉంటారంటే మీ పేరెంట్స్ని వదిలేస్తేనే నేను నీతో వచ్చి కాపురం చేస్తా, అంటే అత్తమామల దగ్గర నేను ఉండను, నేను నీతో కాపురం చేయాలంటే నువ్వు మీ పేరెంట్స్ని కంపల్సరీ వదిలేయాలి, అమ్మ నన్ను వదిలేస్తే వేరు కాపురం పెడితే నేను వచ్చి నీతో కాపురం చేస్తా అంటూ ఉంటుంది. దీన్ని కోర్టు ఏ విధంగా చూస్తుందండి? భార్య కోర్టులో ఇదే విధంగా అత్తమామలు వదిలేస్తేనే భర్తతో నేను కాపురం చేస్తా అని చెప్పి రాస్తే కోర్టు కూడా డైవర్సు ఇవ్వదు, మనోవర్తి అలాంటివి కూడా ఏమి ఇవ్వదు. కానీ అట్లా రాయరు వీళ్ళు. ఇది ఇంట్లో ఉండే డిమాండ్. కోర్టుకు వచ్చేసిన తర్వాత అత్తమామలు నన్ను హెరాస్ చేస్తున్నారని చెప్పి రాస్తారు, రివర్స్ రాస్తారు. ఆ రివర్స్ రాయటం వలన మా దగ్గరికి వచ్చే క్లయింట్స్ కూడా మేము ఏం చెప్తామంటే అసలు నీ సమస్య ఏమిటమ్మా అని చెప్పి అడుగుతాం. ఒకవేళ ఇద్దరు కలిసి వస్తే ఈవెన్ అత్తమామలు కానీ లేకపోతే తల్లి ఒక భర్త తల్లిదండ్రులతో వస్తే కానీ అప్పుడు కూడా మేము చెప్తాం, ఏమైనా సలహా ఇస్తామంటే మీ అబ్బాయి మీరు లేకుండా ఉంటే మీ కోడలతో కాపురం నిలబడుతుంది అనుకుంటే వెంటనే వేరే కాపురం పెట్టించేయండి, వాళ్ళిద్దరినీ సుఖంగా ఉండివ్వండి అంటాం. ఎందుకంటే ఆ కుటుంబ సంసారం నిలబడటం ఇంపార్టెంట్ కాబట్టి అదే అడ్వైజ్ చేస్తాం. ఈ దీనిలో చట్టంలో వీళ్ళు ఎందుకంటే వీళ్ళు కోర్టుకు వచ్చి చెప్పరు కదా వాస్తవం. ఇప్పుడు కొన్ని కేసుల్లో సుప్రీంకోర్టు కూడా గైడెన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఒకడే కొడుకు ఉంటాడు, తల్లిదండ్రులు చూడకూడదు, తల్లిదండ్రుల నుంచి నువ్వు విడిగా వచ్చేసాయి, నువ్వు సపరేట్ ఉండు అంటే అది ఏమాత్రం హేతుబద్ధత కాదు. కాబట్టి కోర్టులో అలా ఓపెన్గా ఫ్రాంక్గా చెప్తే మాత్రం అది నిలబడదు. అంటే మనము అత్త కోడల్ని ఇబ్బంది పెట్టిందని కామన్గా వినే వర్డ్, బట్ కోడలు రివర్స్లో అత్తని ఇబ్బంది పెడుతుంది, అత్తని హింసిస్తుంది, అప్పుడు కోర్టు ఏ విధంగా స్పందిస్తుందండి? ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి వచ్చింది. ఈవెన్ కోడలే కాదు, కొడుకు హింస పెట్టినా, కొడుకు సరిగా చూడకపోయినా, తన బాధ్యత నెరవేర్చబోయినా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దగ్గర లేకపోతే మెజిస్ట్రేట్ల పవర్స్ ఉన్న తహసీల్దార్ దగ్గర కూడా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళకి ప్రాపర్ ప్రొటెక్షన్ ఇవ్వటం, వాళ్ళకి ప్రాపర్ మెయింటెనెన్స్ జరిగేట్టుగా వాళ్ళకి మెజిస్ట్రేరియల్ ఆర్డర్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది కేవలం కోడళ్ళు మాత్రమే ఉపయోగించుకోవాలని ఏమీ లేదు. ప్రొటెక్షన్ తల్లిదండ్రులుగా లేకపోతే అత్తమామలు కూడా ప్రొటెక్షన్ అనేది అవైల్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫైనల్గా ఇప్పుడున్న జనరేషన్లో అబ్బాయిలు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. మాకు పెళ్ళొద్దు, మేము ఇట్లనే ప్రశాంతంగా ఉన్నాము, ఇట్లనే జీవితాంతం ఉండిపోతాం అంటున్నారు. దీనికి కారణాలు రకరకాలు ఉండొచ్చు. అంటే ఇప్పుడు చూస్తున్నటువంటి సమాజంలో భార్య భర్తల్ని చంపేయడం కానీ, లేకపోతే మెయింటెనెన్స్ అడగడం, యాలిమోని అడగడం, రకరకాల రీజన్స్ ఉన్నాయి. కానీ ఇది ఎందుకు ఇట్లా కొనసాగుతుంది, ఇట్లా పోతే ఫ్యూచర్ ఎలా అవుతుంది? బేసిక్గా అలా ఉండే వాళ్ళకి మీరేం చెప్తారండి? హనీమూన్కి తీసుకెళ్ళి భర్తని ప్రియుడితో కలిసి చంపించిన ఘటనలను కూడా చూసాం. అవును, ఎంత ఘోరమైన ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా. కాబట్టి అందరూ అలాగే ఇప్పుడు మన ఇళ్ళలో కూడా ఆడపిల్లలు ఉంటారు, మన అన్నదమ్ములలో పిల్లలకి కూడా ఆడపిల్లలు పుట్టుండొచ్చు, మనకు చెల్లెళ్ళు ఉండొచ్చు, మన చెల్లెలకి కూతురు పుట్టుండొచ్చు. అందరూ ఇట్లాగే ఉంటారని చెప్పి భావించడానికి లేదు. ధర్మం అనేది ఇంకా ఉంది కాబట్టి, సాంప్రదాయం అనేది మనకు సనాతన ధర్మం అనేది ఉంది కాబట్టి మనం అందరం బతకగలుగుతున్నాం, సరిగా ఉండగలుగుతున్నాం. కాబట్టి అందరూ అట్లాగే ఉంటారని భావించనక్కర్లేదు. కుటుంబ బ్యాక్గ్రౌండ్, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ అవి కాస్త ఎంక్వైరీ చేసుకుని మనం పాజిటివ్ వేలోనే థింక్ చేయాలి. పిల్లలు కూడా, మగపిల్లలు కూడా. ఇప్పుడు మగపిల్లలు అందరూ మంచి వాళ్ళు అని చెప్పడానికి లేదు, మగపిల్లల్లో కూడా కొంతమంది చెడ్డ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ప్రియుడితో కలిసి చంపిందంటే ప్రియుడు మగవాడే కదా. కాబట్టి అటు ఇటు రెండు వైపులా ఉంటారు. కాబట్టి మనం పాజిటివ్గా ఆలోచించి జాగ్రత్తగా స్టెప్స్ వేయటమే ఆలోచించాలి. రైట్ అండి. రమేష్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ.